దానికి కోపంతో న్యాయమూర్తుల మీద తీవ్ర అభియోగాలు మోపడం పెద్ద తప్పైంది. ప్లస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాల్సిన రమణ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రాసిన లేఖ ఈ రెండు ఏమైపోయిందంటే న్యాయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దాని వలన ఆ తర్వాత నుండి చూస్తే ప్రతి అంశంలో లీగల్గా ఎదురు దెబ్బే తగిలింది. ప్రతి ఎదురు దెబ్బ వాస్తవంగా పబ్లిక్ అయ్యో ఏంటిది, ఇది న్యాయం కాదు కదా అనిపిస్తోంది కూడా. కానీ బ్యాక్ బెంచ్ బాయ్స్ మంచి చేసినా కూడా చెడుగానే ఉంటది. ఇప్పుడు ఇతను బ్యాక్ బెంచ్ బాయ్స్ లాగా తయారైపోయాడు. న్యాయ వ్యవస్థ అతను ఒక విలన్ గా చూడటం ప్రారంభించింది. దాని పర్యవసానం ఆ తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అది బ్రేక్ చేసింది. అది చంద్రబాబుకి ఆటోమేటిక్ ఫెర్చింగ్ అయింది. నాకు తెలిసి అతను చేసిన చారిత్రక తప్పిదం అదే. దాంట్లో చివరిలో చేసిన తప్పిదం చంద్రబాబు గారి అరెస్ట్ ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెక్ట్ అయినటువంటి పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ త్రూ కోర్టు ద్వారా చేయాలి ఆ పని. కోర్టు అడగాలి ఏందా మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, నువ్వు అధికారులందరూ ఈడీ వీళ్ళందరూ పట్టుకున్నారంటున్నావు కదా, అసలు వాళ్ళని ఎందుకు పట్టుకోలేదనేసి. అప్పుడు మేము చేస్తామని చెప్పి చేస్తుంటే కోర్టులో చెప్పాం కదా అంటారు. ఇక్కడ మిస్సింగ్ అది. రెండవది, మూడవది జనంలోకి రాకపోవడం. ఈ మూడు కూడా జగన్ ని దెబ్బకొట్టడానికి కారణమైనవి. ఒక రకంగా మీరు అన్నట్టు న్యాయపరంగా చాలా చిక్కులు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు. కానీ అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు విషయాలు, ఒకటి ఏంటి అంటే ఆయన కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళడం, దానికి సంబంధించి అసలు విషయాన్ని బయట పెట్టేయడం ఒకటి. రెండోది పత్రికల మీద ఆయన ఏదైతే అదానికి సంబంధించి లంచాలు తీసుకున్నారన్నారో దాని మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం. ఒక రకంగా ఇది 2024లో ఈ రెండు అంశాలు లీగల్ గా చూసుకుంటే ఆయన మంచి స్టెప్ వేసి కాలం కలిసి వచ్చింది అని కూడా అనుకోవచ్చా? ఆ స్టెప్ వేయడు, ఆ దూకుడు లీగల్ గా ఆ జాగ్రత్తలు ముందు నుండి ఇంకా బాగుండేదా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు, ఏముంది ఇంకా ఇప్పుడు చేసి. కానీ సక్సెస్ కూడా చూసుకోవాలి కదా సార్ మనం. ఒక రకంగా దానికి సరైన కౌంటర్ చేసుకోలేని పరిస్థితి అయింది కదా ప్రతిపక్షాలు.